యా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐవ్యూ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఆయన నా ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకప్పుడు ఈ జనరేషన్కి పెద్దగా తెలియకపోయినా కూడా ఒకప్పటి జనరేషన్కి ఆయన పేరంటే మారుమ్రోగిపోయేది. ఆయన కామెడీ సీన్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ కడుపుబ్బ నవ్వించి జనాల్ని అప్పట్లోనే చంపేశారు. ఇప్పుడున్న కాలంలో మరి ఇతను సినిమాలు ఎందుకు తగ్గించారు అన్నది మనం ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మరి ఆయన ఎవరో కాదు, బాబు మోహన్ గారు. చెప్పాను ఇందాక మీకు ఎటకారంగా అనిపించవచ్చు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పినందుకు, కానీ అదే నిజం. ఆయన అడిగి తెలుసుకుందాం ఇంకా ఎన్నో విశేషాలని. యా హాయ్ సార్. కొంప మునిగిందిరా నాయన, ఏంటి అసలు కొంప ఇంటర్వ్యూకి అందుకే పిలిచావా? నిజమే చెప్పాను కదా సార్. నేను కాకి ముక్కుకు దొండపండులాగా ఉంటా. నేను ఎట్లా బాయ్ ఫ్రెండ్లే కానీ లవ్ ఇస్ బ్లైండ్ కదా సార్. నాకు బ్లైండ్ రాలేదు ఇంకా. ఐవ్యూ ఎంటర్టైన్మెంట్స్ చాలా బాగుంది, మీ స్టూడియో చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. నైస్ అట్మాస్ఫియర్. అసలు ఇంటర్వ్యూకి వచ్చే వాళ్ళకి ఎంత చక్కగా ఈ ట్రీట్ చేయటం కానీ రిసీవింగ్ చాలా బాగుంది. మీకు, మీ స్టాఫ్ అందరికీ, మీ యాజమాన్యానికి అందరికీ, మీ చైర్మన్ గారికి ఆల్ ద బెస్ట్. అసలు మీరు ఇండస్ట్రీలోకి రంగ ప్రవేశం ఎలా చేశారు? నేను ఎప్పుడూ అనుకోలేదు నేనేదో సినిమా యాక్టర్ అవుతాను. నేను ఎలా అనుకుంటాను, నేను సోమరబాబు లాగా లేను, ఎన్టీ రామారావు గారి లాగా లేను, పెద్ద హైట్ కాదు, పెద్ద కలర్ కాదు, నీలాగా నువ్వు బ్లాక్ నేను వైటు, అలా నేను ఎప్పుడు అనుకోలేదు. సరదా కూడా అనుకోలేదు. కానీ స్టూడెంట్గా నేను క్లాస్లో బాగా యాక్టివ్గా ఉండేది, గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉండేది, క్లాస్ లీడర్గా ఉండేవాడిని, క్లాస్ ఫస్ట్గా ఉండేవాడిని. ఆల్ గేమ్స్ స్కూల్ డే వస్తే ప్రైజులన్నీ నాకే వచ్చేది. 100 మీటర్స్, 400 మీటర్స్, రిలే, ఈ వాలీబాల్, వాడికి కబడ్డీ, ఖోఖో, అన్ని ప్రైజులు. ఇక నన్ను మా టీచర్స్ ఎందుకురా ఊరికే కిందికి మీద తిరుగుతూ అన్నీ నీకేదో ఏండే ఉండు పిలవంగానే రా తీసుకునేవాళ్ళు. అట్లా అంటే బాగా యాక్టివ్గా ఉండేది. మా టీచర్స్ కూడా నన్ను బాగా లైక్ చేసేవాళ్ళు. అలా సరదా నాటకాలలోనే నేను ఉద్యోగిని అయ్యాను. నేను ఎంఏ చదువుతున్నాను. నాకు కాల్ లెటర్ వచ్చింది రెవెన్యూ డిపార్ట్మెంట్లో. ఫస్ట్ ఇంటర్వ్యూ, ఫస్ట్ కాల్ లెటరే నేను సెలెక్ట్ అయ్యాను, వెళ్ళి రెవెన్యూ ఇన్స్పెక్టర్. మొత్తానికి ఆ నుంచి నాకు పెళ్ళి అయింది, ఒక బాబు. ఉద్యోగరీత్యా నేను హైదరాబాదు డెప్యుటేషన్ వచ్చాను. నేను చిన్నప్పుడు నాటకాలు వేసామని చెప్పాను కదా. సరదాగా ఒక ఫంక్షన్ జరుగుతుంది. ఎల్ఐసి బిల్డింగ్ ఉంటుంది, సెక్రటేరియట్ ఎదురుగా ఉంటుంది ఆ బిల్డింగ్. ఎల్ఐసి ఎంప్లాయీస్, అందులో నాకు కొందరు పరిచయము. మా ఖమ్మం నుండి ఇక్కడికి డిప్యుటేషన్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మేమందరం కలిసి సరదాగా పోదాం సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కదా అని సరదాగా వెళ్ళాము. ఆడ మా వాళ్ళంతా మా వాడు బాబు మోహన్ బాగా డైలాగులు చెప్తాడు, బాబు మోహన్ బాగా అది ఇదని అంటే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే సరే డైలాగ్ చెప్పా ఒక నాటకంలో. ఊరికే చెప్తే అందరూ క్లాప్స్ కొట్టారు. అరే భలే చెప్పారు, అసలు ఏమి తెలియనట్టే ఉన్నాడు అంటే. నేను చాలా సింపుల్గా ఉండటం నాకు అలవాటు. షో ఏదో ఇట్లని అట్లా అవన్నీ కుదరవు నాకు. అయిపోయింది. వాళ్ళే మళ్ళీ అంటే ఒక 5-6 months తర్వాత రవీంద్ర భారతిలో ఒక నాటకం వేస్తూ, నువ్వు ఒకటి వేయాలా మాతో పాటు, నువ్వు కూడా మా ఎంప్లాయీవే కదా అని అంటే, అబ్బా నాకు కుదరదు, నేను కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను, ప్రాబ్లం వస్తుంది. అక్కడే నన్ను తహసీల్దార్లు చాలా గొడవ చేసేవాళ్ళు ఎప్పుడైనా నాటకం సెలవు పెడితే అని అంటే బాగా ఫోర్స్ చేశారు. సరే ఓకే అన్నాను. అది ఒక January 1st న్యూ ఇయర్ డేన వేయడానికి డిసైడ్ అయ్యారు. మళ్ళీ వాళ్ళంతా సినిమాల్లో వేషాలు వేయాలి. కొత్తగా ఇక్కడ అంటే ఎక్కువ మందికి హైదరాబాద్లో ఎంప్లాయీసే జూనియర్ ఆర్టిస్ట్, చిన్న ఆర్టిస్ట్గా పెద్ద ఆర్టిస్ట్గా వేసేవాళ్ళు. అలా ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ రాఘవ్ గారిని పిలుచుకున్నారు. రాఘవ్ గారు అంటే ఆయన గ్రేట్ ప్రొడ్యూసర్. ఆయన సినిమాలో ఎవరికి వేషం ఇచ్చినా స్టార్లు అవుతారు. ఆయన దాసరి నారాయణరావు గారిని డైరెక్టర్ను చేసింది వారే, కోటి రామకృష్ణ గారిని డైరెక్టర్ చేసింది వాళ్ళే. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యతోనే చిరంజీవి గారు స్టార్ అయిపోయారు, పెద్ద హీరో అయిపోయారు ఆ సినిమాతో. తాత మనవడు, శివరంజన్ పెద్ద సినిమాలు తీశారు ఆయన. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యతో చిరంజీవి గారికి కూడా మంచి వేషం ఇచ్చారు. సుమన్ గారికి మంచి భానుచంద్ర గారికి, ఇట్లా గ్రేట్ ప్రొడ్యూసర్ ఆయన.
ఆయన ఎవరికి అవకాశం ఇచ్చినా స్టార్ అయిపోయినట్టు అన్నా కదా. దాసనారాయణరావు గారు అంత పెద్ద డైరెక్టర్ అవ్వడానికి వారే. ఆయన చీఫ్ గెస్ట్. నాకు పెద్ద ఏం ఇంట్రెస్ట్ లేదు కదా. నేను ఏదో కొన్ని రోజులు డెప్యుటేషన్ వచ్చాను 3 సంవత్సరాల కోసం హైదరాబాదు. నేను ఇప్పుడు సినిమాల షూటింగ్ అంటే నన్ను పంపించేస్తారు మళ్ళీ బ్యాక్. నా వైఫ్కి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల నేను డెప్యుటేషన్ వచ్చాను. వాయమ్మో మళ్ళీ ఈ నుంచి నేను ఎటు పోవాల్సి వస్తుందని నేను సరే ఒప్పుకున్నాను. నాటకం. ఇక ఆయన నన్ను చూసి ఇలా కూర్చోలేదు, అసలు ఇట్లా కూర్చున్నాడు. అబ్బాబ్బాబ్బా, అరే 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 ఏం చేస్తాడే అబ్బాబ్బా అనుకుంటూనే ఉన్నారు ప్రొడ్యూసర్ గారు, రాఘవ్ గారు. అంత పెద్ద ప్రొడ్యూసరు నన్ను అసలు స్టేజ్ మీద ఆయన స్పీచ్ ఇస్తూనే అరే 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 అని పిలవండి, ఆ వేసిండు చూడు, అది వేసిండు అని పిలువు, ఆ ప్యాంటు మలుచుకుంటూ పిలువు అంటే నన్ను పిలిచి ఏమయ్యా ఎట్లా చేసావా నువ్వు అంటే ఏమో సార్ నాకేమో వచ్చు సార్, ఊరికే సరదాగా స్కూల్లో వేసేది. అరే అట్లా లేవయ్యా నువ్వు, భలే చేసావు, మా సినిమాలు చేస్తావా అన్నాడు. ఇప్పుడు జరుగుతుంది షూటింగ్ అంటే చేస్తా సార్ అన్న. మరి రేపు వచ్చేసి అన్నాడు. రేపు రాలేను సార్, సారీ, ఎల్లుండి అయితే నేను ఒక పూట లీవ్ అడుగుతాను సార్, ఒక హాఫ్ డే. సార్ ఎల్లుండేరా అన్నాడు స్టేజ్ మీదనే. వీళ్ళంతా నాటకం వేసింది వాళ్ళు ఆ 20 మంది ఏంటి సినిమా యాక్టర్ కావాలని, చిన్నదో పెద్దదో ఇదో, అందులో కూడా ఇందులో హీరో వేసిన వాడు హీరో అవ్వాలని. ఆ నాటకం ఖర్చు అంతా అయిందే, 3 నెలలు రిహార్సల్స్. మన కళ్ళ ముందే నువ్వు రేపు రా షూటింగ్కి అన్నాడు, షూటింగ్కే రమ్మన్నాడు. ఎల్లుండి వస్తానన్నా ఎల్లుండి రమ్మన్నాడు. పోవంగానే మేకప్ వేయండి అన్నారు. కెమెరా ముందు నిలబెట్టారు. డైలాగ్ చెప్తాను, నేను చెప్తూనే ఉన్నా, పటా చెప్తున్నాను. ఊరు ఏం చేస్తాడు అన్నారు. ఏంటి ఇది చప్పట్లు కొడుతుంది ఏంటి? రాజశేఖర్ వచ్చాడు. గబగబా రాజశేఖర్ హీరో అందులో. ఈ ప్రశ్న వదిలేదు. చూసి ఇక నేను ఉన్నంతసేపు అట్లే ఉన్నాడు నిల్చొని. చాలా బాగా చేశారు. ఏం చేస్తారు మీరంటే ఇట్లా నేను సివిల్ సప్లైస్లో ఆఫీసర్ని ఇట్లా అని చెప్పినా అయిపోయింది. ఏదో సరదాగా చేసిన కదా అనుకున్నాము. సరే 2-3 రోజులు చేయాల్సి వచ్చేసిన ఆ సినిమా అయిపోయింది. మళ్ళీ పిలుపు నాకు రాజశేఖర్ పిలిపించాడు నన్ను. కాదు ఆహుతి సినిమా ఉంది, డైరెక్టర్ గారికి నేను చూపించిన, మన సినిమా చూశారు డైరెక్టర్ గారు, ఈ అబ్బాయిని పిలిపి అన్నాడు. కోటరామకృష్ణ గారు పిలిపి అన్నాడు. ఇట్లా పిలిపించాడు. పోతే ఆహుతిలో 2 పేజీలు డైలాగ్ పెట్టారు. పెట్టి చదువుకోమన్నారు. చదువుకున్నాను. నేను నాటకాలు వేసినట్టుగా డైలాగ్ చదువుకొని రెడీగా ఉన్నాను. పిలవండి అబ్బాయిని పిలవండి, ఏంది టేక్ చేద్దామంటే చేద్దాం సార్ అన్న. టేక్ చేద్దామా? 1.5 పేజీ డైలాగు చేద్దాం సార్. అరే అని ఓర్ని ఏంటి అంటే ఈడి వల్ల అయిద్దా, ఈడు పిచ్చోడా ఈడు అన్నట్టుగా అనుకున్నారు ప్రొడ్యూసర్ గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారును కోటరామకృష్ణ గారు. టేక్ సరే చేద్దాం చూద్దాం, ఎక్కడ దాకా కట్ అయితే అక్కడ మళ్ళీ అని ఇద్దరు మాట్లాడుకున్నారు. విన్నాను. పెట్టారు, తీశారు, 1.5 పేజీ ఒకటే టేక్. ఓకే, క్లాప్స్. దాని తర్వాత అంకుశం రిలీజ్ అయిన వారం రోజుల్లో 10 సినిమాలు బుక్ అయ్యాను. నేను అక్కడ ట్రై చేసిందా? నేను అనుకోలేదు. ఏది కూడా నా లైఫ్లో ఇది కావాలని కానీ ఇది అవుతానని కానీ నేను అనుకోలేదు. పొలిటీషియన్గా కూడా నేను 3 సార్లు ఎమ్మెల్యే అవుతానని, క్యాబినెట్ మంత్రి అవుతానని, 2 రాష్ట్రాలకు క్యాబినెట్ మంత్రిని, 2 రాష్ట్రాలను పరిపాలించడమే కదా, రాజునే కదా అనుకుంటామా? ఇట్లాంటి సాధ్యమా? కనుక నా లైఫ్లో ఏది నేను అవుతాను, ఇది కావాలి లేక ఇది అవుతా అని నేను అనుకోలేదు. నేను చేసే పని చిత్తశుద్ధితో మనసారా ఇది నా డ్యూటీ అని చేయటం ఒకటి అలవాటు. తప్పు చేయను, అబద్ధం ఆడను, లంచం తీసుకోను, పిచ్చి వేషాలు ఉండవు. శ్రద్ధగా నాకు ఇచ్చిన పని చేయటం అలవాటు నాకు. అదే నన్ను ఇంతవాణ్ణి చేసింది. సో మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చూసినా, ప్రొఫెషనల్గా చూసినా కూడా పెద్ద పెద్ద పొజిషన్స్లోనే ఉన్నారు. ఎడ్యుకేషన్ పరంగా కూడా మీరు మెరిట్ స్టూడెంట్ అని చెప్పారు. మరి అంత మంచి పొజిషన్ అదే రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేసి గవర్నమెంట్ జాబ్ ఎవరు వదులుకోరు. అప్పట్లో మీకు మూవీ ఆఫర్స్ ఎక్కువ వచ్చాయని ఇటు సైడ్ వచ్చేసారా, లేకపోతే జాబ్ ఇంట్రెస్ట్ లేక రిజైన్ చేశారా? ఇంట్రెస్ట్ కాదు, నా లైఫ్ అంబిషనే ఉద్యోగం చేయాలి. చిన్న ఉద్యోగం దొరికితే చాలు. చిన్న ఉద్యోగం అనుకుని పెద్ద ఉద్యోగం దొరికితే చాలు అనుకున్నా. ఏదో రెవెన్యూ డిపార్ట్మెంట్లో క్లార్క్స్ ఇంటర్వ్యూ డిఎస్సి సెలక్షన్కి పోయాను.
కానీ అక్కడ కూడా నా అదృష్టం అపాయింట్మెంట్ ఇవ్వడం ఎల్డీ రెవెన్యూ ఇన్స్పెక్టర్గా చేశారు. అది నేను ఉద్యోగమే దైవం, అమ్మ నాకు ఉద్యోగం దొరికింది, నేను నిరుద్యోగిని కాదు అనే సాటిస్ఫాక్షన్లో ఉన్నాను. సరే సినిమా యాక్టర్ అయ్యాను. దాసరి గారు సరదాగా ఒకరోజు, ఎప్పుడు దాసరి గారు నన్ను బాగా లైక్ చేసేవారు, డైరెక్టర్లు అందరూ నన్ను లైక్ చేసేవారు. దాసరి నారాయణరావు గారు భోంచేది, ఎరా ఉద్యోగం ఏం చేసావు అన్నారు. గురుగారు లీవ్ పెట్టేసిన గురుగారు లాంగ్ లీవ్, నేను 5 years లీవ్ పెట్టవచ్చు, ఇప్పుడు 2.5 years అయిపోయింది, ఇంకా 2.5 years నేను లాస్ ఆఫ్ పే లీవ్లో ఉండొచ్చు సార్. నేను లాస్ట్ ఒక 1 week బిఫోర్ 5 years కంప్లీట్ అయిన మళ్ళీ జాయిన్ అవ్వచ్చు సార్, కాకపోతే ఈ బెనిఫిట్స్ అన్నీ ఉండవు, లాస్ ఆఫ్ పేలో ఉంటుంది కదా, ఉండకపోయినా నాకు ఉద్యోగం ఉంటుంది కదా సార్ అన్న. అంటే అరే ఏమ్రా ఉద్యోగం, మళ్ళీ పోయి ఉద్యోగం చేస్తావా, దాటిపోయావురా బాబు, దాటిపోయావు నువ్వు, ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? అరే మేమంతా ఉద్యోగాలకు రిజైన్ చేసి బ్యాగ్ సంఖ చేసుకొని మేము ఏదైనా చెయ్యాలి సినిమా ఫీల్డ్లో అని వచ్చిన వాళ్ళం. కళామ తల్లి దీవించింది, నేను డైరెక్టర్ అయ్యాను, అయ్యాను, మేము అనుకొని రాలేదు అయితామని, ప్రయత్నం చేద్దామని వచ్చినాము, నువ్వేం అనుకోలేదు, నేను పిలిచి ఇచ్చింది కళామ తల్లి, నువ్వు అయిపోయినావు అన్నాడు. అయిపోయినావు అంటే ఏంటని నాకు టెన్షన్. కొందరు ఇండస్ట్రీకి అవసరం, నటీనటులు కానీ, టెక్నీషియన్స్ కానీ, కెమెరామెన్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, కొందరు ఇండస్ట్రీకి అవసరం, ఇండస్ట్రీ కొందరికి అవసరం. ఎవరికి? కొత్తగా వచ్చే వాళ్ళకు, చిన్న వేషాలు వేసుకునే వాళ్ళకు, చిన్న టెక్నీషియన్స్గా ఉన్నవారు, డ్యాన్స్ డిపార్ట్మెంట్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ఈ రకరకాల ఒక 24 crafts ఉంటాయి, 24 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇక దాంట్లో వాడు ఇందులో పని చేసేటోనికి దేనికి పనికిరాడు, ఈ పనికే పనికొస్తుంది, ఈ పని దొరికితేనే జీవనోపాధి. వాళ్ళందరికీ ఇండస్ట్రీ అవసరం, జూనియర్ ఆర్టిస్టులు కానీ, చిన్న ఆర్టిస్టులు కానీ, ఇండస్ట్రీకి కొందరు అవసరం. అది కూడా సారే చెప్పారు. ఒక ఎన్టీ రామారావు గారు, ఒక నాగేశ్వరరావు గారు, ఒక ఎస్వి రంగారావు గారు, ఒక సావిత్రి గారు, ఒక బాలకృష్ణ గారు, ఒక చిరంజీవి గారు, ఇట్లా వీళ్ళంతా ఇండస్ట్రీకి అవసరం అట. ఒక రేలంగ్ గారు, ఒక రమణరెడ్డి గారు, ఒక రాజబాబు గారు, ఒక బాబు మోహన్, ఒక బ్రహ్మానందం, నేను ఇండస్ట్రీకి అవసరం అనే లిస్టులో వచ్చేసావురా నువ్వు, అయిపోయావు. ఇప్పుడు నువ్వు ఇచ్చిన డేట్లు నువ్వు చూడు, నువ్వు నిన్ను 10 రోజులు అడుగుతారా, నువ్వు 10 రోజులు ఇవ్వద్దు, 3 రోజులు ఇవి, 3 రోజులు నెక్స్ట్ షెడ్యూల్కి, ఇంకో 3 నెక్స్ట్, అట్లా 4 షెడ్యూల్స్ ఉంటే 4, 3, 12 అట్లా నీకు చెప్పి నాకు డైరీ ఎట్లా రాసుకున్నాయి అని చెప్తున్నారు దాసరి గారుగా. సార్ నేను అట్లా అనుకోవట్లేదు సార్ అంటే నాకు అని నేను అంటే, ఓకే భోంచి నువ్వు అయిపోయినా వెనక చూసుకున్నావు, నీకు ఉద్యోగం అక్కర్లేదు, రిజర్వ్లో పెట్టుకున్నావురా ఫుడ్, నీకు ఫుడ్ సమృద్ధి రాను, బతికినంతకాలం ఇండస్ట్రీ నిన్ను పోషిస్తుంది, ఫుడ్ రిజర్వేషన్ ఎందుకు, రిజైన్ చేయి, ఇంకొకడు బతుకుతాడు అన్నాడు. ఇక రాత్రంతా మధ్యాహ్నం నుంచి నాకు ఆలోచన, ఇంకొకడు బతుకుతాడా నేను రిజైన్ చేస్తే, అవును కరెక్టే కదా, నా ఉద్యోగం ఇంకొకటి చేయొచ్చు కదా, నేను నిజంగానే రిజర్వ్లో పెట్టుకున్నాను ఇంటికి. సరే ఏమైనా కానీ దేవుడు నన్ను ఇంత వాణి చేశాడు, ఏమైనా జరగని అని అనుకున్నా, అయిపోయింది. మరుసటి రోజు షూటింగ్ లంచ్ టైంలో పోయినా రిజైన్ చేసినా వచ్చినాయి. సివిల్ సప్లైస్ బాగున్నాయి కదా, హైదరాబాదే కదా ఉద్యోగం, పోయినా రిజైన్ చేసి వచ్చేసిన. ఏరా మధ్యాహ్నం లంచ్కి లేవేంటి అన్నాడు. మీరే చెప్పారుగా గురువుగారు ఫుడ్ రిజర్వేషన్ ఎందుకు రిజైన్ చేయమని, పోయినా రిజైన్ చేసి వచ్చిన సార్ లంచ్ టైం. చేసేసావా, రిజైన్ చేసేసావా, వెరీ గుడ్ రా, వెరీ గుడ్, మంచి పని చేశావు, ఇంకొకరికి ఉద్యోగం ఇచ్చావు అని మెచ్చుకున్నారు. కానీ నేను ఒక 2-3 నెలలు నాకు అదే నా ఉద్యోగం రిజైన్ చేశాను. ఇంట్లో మాటలు బంద్, ఉద్యోగం రిజైన్ చేస్తావా, ఉద్యోగం ఉందని పెళ్లి చేసుకున్నా అని ఇంట్లో గోళాలు, కథ వ్యవహారం, ఇప్పటికి కూడా ఆ ఫీలింగ్స్ ఉంటాయి ఇంట్లో. కానీ ఇప్పుడు మీరు మంచి పొజిషన్లో ఉన్నారు కదా సార్, ఇంకెందుకు అలాంటి? ఇది చిత్రసీమ, ఎవరన్నా టాప్కి వెళ్ళొచ్చు,
ఎవరన్నా కింద పడవచ్చు. ఎన్టీ రామారావు గారు లాంటి హీరో ఎవరైనా ఉన్నారా? 3 సంవత్సరాలు ముఖానికి మేకప్ వేయకుండా ఖాళీగా ఉన్నారు. ఆయన లెజెండ్ గనక మళ్ళీ వచ్చినాయి. యమగోళతో స్టార్ట్ అయింది. మళ్ళా యమగోళ ఇవన్నీ అసలు యమకొట్టుడు. అట్లనే చిరంజీవి గారు లాంటి హీరో, మెగాస్టార్, చాలా రోజులు ఇట్లనే 2-3 సంవత్సరాలు మేకప్ వేయకుండా ఉన్నాడు ఒక దశలో, కథలు సరిగ్గా లేక. అట్లా ఇప్పుడు మన కరోనా వచ్చింది, 2 సంవత్సరాలు షూటింగ్ లేవు కదా, అందరూ ఖాళీగా లేరు. ఇప్పుడు నేను సెటిల్ అయినా గనక నాకు ప్రాబ్లం లేదు. సెటిల్ కాని వాళ్ళు, పని దొరికితేనే భోజనం ఉన్నవాళ్ళు ఎంతమంది ఇంకా కోలుకొని కుటుంబాలు ఉన్నాయి. లైక్ దట్ నేను హ్యాపీయెస్ట్ పొజిషన్లో సెటిల్ అవుతానని అనుకోలేదు కదా. అనుకోకుండానే అమ్మయ్య అనే కాడికి వచ్చేసినాం. అది ఎప్పుడో మామగారు సినిమాతోనే అయిపోయింది. అది మాయలోడి సినిమాతో ఇంకా అయిపోయింది. ఒక కమెడియన్గా ఎంటర్ అయిన హీరో అయిపోయాను. ఇవన్నీ జరిగినాయి. అయితాములే అని పగటి కళలు కనడం నాకు రాదు. ఏమో దేవుడు చూసుకుంటాడు. మనమైతే కష్టపడి పని చేద్దాం. నాకు డ్యాన్స్ రాదు, కానీ మ్యూజిక్ ఇష్టం నాకు బాగా. నేను అంత నన్ను పెద్ద డ్యాన్సర్ అనుకుంటారు మాయలోడి సినిమాతో. ఇట్లా అట్లా అనుకోని అయినవి కావు. యాక్సిడెంటల్లీ భగవత్ కటాక్షం. నో బ్యాక్గ్రౌండ్ నాకు, నో గాడ్ ఫాదర్స్ నాకు. ఐఎమ్ 1 మ్యాన్ షో ఉంటుందంతే. ఏదో భగవంతుడు అట్లా నలుగురికి అన్నం పెడతాను, నలుగురికి సాయం చేస్తాను, నలుగురు పెళ్ళిళ్ళు చేశాను, నలుగురు చదివిస్తాను. ఇప్పటికే ఒక 10 మందిని చదివిస్తున్నాను. ఫారెన్లో కూడా చదువుకుంటే వాళ్ళు ఉన్నారు నా కష్టార్జితంతో. డీటెయిల్స్ అడగదు, చెప్పను. గబకన వచ్చేసింది. అది 10 మందికి అన్నం పెడతాను అన్న కదా చెప్పాల్సి వచ్చింది. కొన్ని వేల పెళ్ళిళ్ళు చేశాను. కానీ బయటకు తెలియనివ్వరా అసలు? మీకు ఇష్టం ఉండదా? చెప్పుకోవాలి, దేవుడు ఇచ్చిండు నా డబ్బులా, భగవంతుడు ఇచ్చిండు. అదే నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంటే నెల జీతంతోనే ఉండేవాడిని కదా. మరి ఇప్పుడు నేను ఎంత అడిగితే అంత ఇస్తారు ప్రొడ్యూసర్లు. సో మరి మీరు వెనకాల ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, 1 మ్యాన్ షోగా వచ్చానని చెప్పేసి అన్నారు. ఇండస్ట్రీ ఇప్పుడు అన్నారు కదా సార్, గాడ్ ఈజ్ విత్ మీ. ఓకే సార్, అది పక్కన పెడితే ఇండస్ట్రీ అంటే ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సక్సెస్ అయితే ఓకే, అవ్వకపోతే చాలా ఇబ్బందులు పడాలి. అదే కదా నేను చెప్పింది. మీరు ఎప్పుడు ఇబ్బంది ఏం పడలేదు అసలు? రావడంతోనే రావటమే బంగారు పల్లెము, బంగారు బిస్కెట్లు. ఎంతమందికి ఉంటారు సార్ అది? నేను ఇంతవరకు వెనక చూడలేదు కదా. ఇప్పుడు పొలిటీషియన్ నేను, మా తాతలు ముత్తాతలు ఎవరైనా పొలిటికల్లో ఉన్నారా? లేరే. మా కుటుంబాలు మా వంశాలలోనే లేరు. అసలు నేను ఎమ్మెల్యే అవుతానని అనుకుంటున్నా? నాకు ఏ బ్యాక్గ్రౌండ్ ఉందని ఎమ్మెల్యే అవుతా? భగవంతుడు నన్ను సినిమా యాక్టర్ చేసిన కనుక ఈ చరిష్మాతో 3 సార్లు ఎమ్మెల్యే. పెద్ద వాళ్ళు ఒకసారి కూడా గెలవని ఉన్నారు. పెద్ద సినిమాకు మీరు. నేను ఆఫ్టర్ ఆల్ కమెడియన్. ఎన్ని ఇయర్స్ అయింది సార్ ఇండస్ట్రీకి వచ్చి? అవన్నీ లెక్క పెట్టుకోలేదు. లెక్క పెట్టుకొని 1, 2, 3 అయింది. నిన్న టాపిక్ వచ్చి మాయలోడు వచ్చి 27 సంవత్సరాలు అయిపోయింది బాబు మోహన్ అని ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు అంటే ఆశ్చర్యపోయాను. ఆ సినిమా మొన్ననే రిలీజ్ అయింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ పెళ్లికి పోయినా చిన్న కంచెలతో పాట వేస్తారు, ఏంగానే ఓ అని విజిల్స్. ఇప్పటికీ 3 days బ్యాక్ ఒక ఫంక్షన్కి వెళితే చిన్న కంచెలతో పాట, ఓ మొత్తం పెళ్ళికి వచ్చిన వాళ్ళు డ్యాన్స్. అట్లా అలాంటిది 27 సంవత్సరాలు అయిపోయిందంట. ఏది మాయలోడుకే నేను 100% పర్మనెంట్ లిస్ట్లోకి వెళ్ళిపోయినా. ఇండస్ట్రీకి అవసరం లిస్ట్లోకి. కనుక ఎన్ని సినిమాలు చేశాము, ఎన్ని సంవత్సరాలు అయిపోతున్నాయో అనుకోలేదు. కానీ లెక్క పెడితే వామ్మో, మరి అంతకుముందు నా ఏజ్ కలిపితే దీని ఈ అంకెకు 40 ఏళ్ళు అయిందంట అనుకుందాం అనుకో. అంతకుముందు ఎన్ని సంవత్సరాలు ఉండేనో మొత్తం కలిపితే ఎన్నో అని అనుకుంటే 70, 90, 80 అన్నంత వ్యవహారం ఉంటుంది. అందుకని ఏజ్ సంగతి వద్దంటున్నా. మీ ఏజ్ బయటపడుతుంది. ఎట్లా బయటపడుతుంది? కనపడుతుంది కదా. నేను ఇప్పుడు మేకప్ వేసుకొని రాలేదు కదా, విగ్గు పెట్టుకొని రాలేదు కదా, రంగు వేసుకొని రాలేదు కదా. గాడ్స్ గ్రేస్. అదే చెప్పేది నేను. భగవత్ కటాక్షం ఉన్నవాళ్ళు, భగవంతుని ఆశీస్సులు ఉన్నవారు
చెక్కు చెదరరు ఏ రకంగా చూసినా. మంచి అవును పనులు సార్. చేసేవాళ్ళు, మంచి మనసు ఉన్నవాళ్ళు, పేదవాడిని అయ్యో పాపం అనేవాళ్ళు. అస్సలు ఇప్పుడు మొన్న కరోనాకి నేను ఒక్కరోజు కూడా ఇంట్లో లేను. ఈ ఎలక్షన్ అని, ఆ మీటింగ్ అని, ఈ మీటింగ్ అని, ఎక్కడికి పోయినా. అవునా, నిన్న ఒక ప్రెస్ ఆయన వచ్చిండు, మళ్ళీ కనపడట్లేదు ఏంటి అన్న వరంగల్లో. అయ్యో మీకు తెలియదా సార్, కరోనా సార్. గుండె డక్కుమన్నది నాకు. వామ్మో, ఎందుకంటే కరోనా వస్తే రాగానే తెలియదు, అవును 5వ రోజు 6వ రోజు బయట పడుతుంది. అవును మరి వాడు న్యాయమంటే ఉండక 3 రోజుల నుంచి అవును ఈరోజు నిన్న తెలిసి జాయిన్ అయ్యింది కరెక్టే. ఈ 4 రోజుల్లో వాడు నా పక్కన కూర్చునేది, నాతోనే ఉండేది. వామ్మో అది నాకు అంటుకుంటుందా ఏమిటో నాయన అని భయం. అట్లా ఒక్కరోజు కూడా లేని అనాథ స్కూళ్ళల్లో బియ్యం పంచడం, బట్టలు పంచడం, ఇది శానిటైజర్లు పంచడం, మాస్కులు పంచడం, ఇవన్నీ చేసుకుంటూ తిరిగిన మీటింగ్లు. నాకు రాలేదు కరోనా. నాలాంటి వాడికి ఎందుకు వస్తుంది? దేవుడే కదా తీసిపోయేది. కరోనా వస్తుందంటే ఆయన ఆకాశం నుంచి వస్తుందా, అమెరికా నుంచి పట్లం కట్టి దేవుడు ఉష్ అంటే వస్తుంది, పడుతుంది, చేసపోద్ది. కనుక దేవుడు నాలాంటి వాళ్ళని చంపడలే అన్న ధైర్యం నాకు. ఎందుకంటే నేను ఏది చెడ్డ పని, ఎవడు సొమ్ము తినలేదు, ఎవడికి అన్యాయం చేయలేదు, చెడ్డోడైనా వార్నింగ్ ఇచ్చానే తప్ప. సో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఫస్ట్ ఛాన్స్ కోసం ఎక్కడికి, ఏ స్టూడియోకి వెళ్ళారు సార్ మీరు? అది దానికి చెప్పిన కదా సమాధానం. నేను ఏ స్టూడియోలో చుట్టూ తిరగల, ఆలబాలు పట్టుకొని తిరగల, నేను ఎవరిని అడగల. ఫస్ట్ పాయింట్, హైదరాబాద్ నాటకం వేసిన రాఘవ్ గారు చూశారు, రా మా సినిమాలో వేయి అన్నారు, వేసిన. అహురు భలే చేశాడు అన్నారు, వేసిన. ఆహుతి 2వ సినిమా వేసిన, ఓ బబ్బబ్బబ్బబ్బ అన్నారు, ఓకే. అంకుశం 3వ సినిమా. వారం రోజుల్లో 10 సినిమాలు బుక్ అయినా. ఇంకెవరి దగ్గరికి పోతావు? అది కుదరకనే కదా ఉద్యోగాన్ని కూడా రిజైన్ చేయాల్సి వచ్చింది. సో నేను ఎవరిని అడగల, భగవంతుడే ఇచ్చాడు. నేను ఎమ్మెల్యే కావాలా, 3 సార్లు మంత్రి కావాలి, నేను ఎవరిని అడగల. బలంతో నేను ఏడ్చాను కూడా, వద్దు నాకని. కానీ తప్పలా పోయాను, నామినేషన్ గెలిచాను.